ఈరోజు అటు చరిత్ర లిఖించాల్సిన రోజు. ఎందుకంటే ఇండియా వన్డే జట్టు లోపల గున్నూర్ బ్రాన్ను డెబ్యూటెంట్గా తీసుకున్నారు. అలాగే హర్ష్ దుబేకి కూడా అవకాశం ఇచ్చారు. ఎన్నో ఏళ్ళు నానబెడుతూ మన టీంలో పోయే వరకు చూసే ఒకప్పటి క్రికెట్ కాదు ఇప్పుడు గున్నూర్ బ్రాన్కి అవకాశం ఇచ్చారు. 3 వికెట్లు తీశారు. హర్ష్ దుబే 3 వికెట్లు తీశాడు. అలాగే మనకు సెంటిమెంట్ ప్లేయర్, అంటే వన్డే T20 టెస్ట్ మ్యాచ్లో కూడా ఉండాల్సిన ప్లేయర్, ఉండే ప్లేయర్, మరి అటు మేనేజ్మెంట్కి అటు కోచెస్కి చాలా ఇష్టమైన ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ కూడా ఉన్నాడు ఈరోజు మ్యాచ్ లోపల. సో అతను మరి ఈరోజు బౌలింగ్ చేయలేదు అనుకుంటా యాక్చువల్గా. ఎస్, కోచ్ను మెచ్చే మరి ఆల్రౌండర్ అయిన వాషింగ్టన్ సుందర్ ఒక ఓవర్ వేశాడు, 19 రన్స్ ఇచ్చాడు. సో అలాగే గుర్బాజ్ అద్భుతమైన సెంచరీ, 8 4 8 6 తోటి. బట్ అయినా 194లోనే మరి ఆఫ్ఘనిస్తాన్ని కట్టడి చేయడం. అలాగే ఈరోజు విరాట్ కోహ్లీ లేడు, అలాగే శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, వైస్ కెప్టెన్ కూడా. అలాగే గమ్మత్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ T20లో కూడా క్యాప్టెన్గా రావడం శుభసూచకం. ఒకప్పుడు అతను 3 ఫార్మాట్లో ఉండాల్సిన ప్లేయర్ అనుకున్నాం, ఉన్నాడు కూడా. కానీ సడన్గా అతను మరి తెరమరుగయ్యాడు. తర్వాత మళ్ళీ వచ్చాడు, తర్వాత మళ్ళీ అవకాశాల కోసం వెంపర్లాడాడు, కష్టపడ్డాడు. మళ్ళీ టీంలోకి రావడం, T20 వన్డే టీంలోకి, అంటే ఇంకొక టెస్ట్ మ్యాచ్లోకి మాత్రం మిగిలి ఉంది, అది కూడా రావడం చూడాలి. సో అలాగే మరి ఈరోజు చాలా కష్టపడి మరి వర్షం పడుతున్నా కానీ పిచ్ని తయారు చేశారు అక్కడ స్టేడియం సిబ్బంది. సో వాళ్ళకు మనం థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా లభిస్తాయి. చాలా వర్షం పడింది అక్కడ, అయినా కానీ స్టేడియాన్ని రెడీ చేశారు. సో ఇలాంటి సంఘటన చాలా అరుదుగా మనం చూస్తూనే ఉంటాం. సో ఈ మ్యాచ్ చూస్తూనే ఉండండి, అప్డేట్ చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీరు కమెంట్ చేస్తూనే ఉండండి, షేర్ చేస్తూనే ఉండండి. సో అలాగే ఇప్పుడు మొత్తం స్పోర్ట్స్, అటు ఫుట్బాల్ వరల్డ్ కప్, అలాగే ఉమెన్స్ T20 వరల్డ్ కప్, అలాగే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్, తర్వాత చాలా సిరీస్లు ఉన్నాయి, ఇంగ్లాండ్ ఇండియా సిరీస్లో. సో ఆటలు మొత్తం ఆటలు చూస్తూనే ఉందాం, అప్డేట్ చూస్తూనే ఉండండి. జస్ట్ చిన్నగా కమెంట్ చేస్తూనే ఉండండి.